భరద్వాజ గారు ఇంకొక డిస్కషన్ నడుస్తుంది ఈరోజు. చిరంజీవి గారు సీఎంని కలవడానికి ఆ మీటింగ్ సినిమా వాళ్ళందరితో పాటు కలిపి వెళ్ళలేదు ఎందుకు అనే టాపిక్ ఒకటి రైజ్ అవుతుంది. పెద్ద హీరోల్లో చూసుకుంటే వెంకటేష్ గారు, నాగార్జున గారు వెళ్ళారు. ఏమిటి పరిస్థితి? లేడు. బాలకృష్ణ గారు కూడా లేరు. ఇద్దరూ లేరు. అయితే బాలకృష్ణ గారు షూటింగ్లో ఉన్నారు, ఈయన కూడా షూటింగ్లోనే ఉండుంటారు. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు ఆయన, అరవింద్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ లేరు. ఆయనేమో అరెస్ట్ అయి ఉన్నాడు, ఈయనేమో ఆ హడావిడిలో ఉన్నాడు అరవింద్ గారు. కానీ షూటింగ్ మధ్యలో ఆపేసి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వచ్చాడు ఈయన, నాగబాబుతో కలిసి వెళ్ళి. అది చూసాం మనం ఆ సంఘటన. అవును. అది జరిగిన తర్వాత కూడా ఆయన అక్కడ మీడియా ముందు కానీ అక్కడ ఈ విషయం గురించి మాట్లాడలేదు. అవును, ప్రస్తావన లేదు, అసలు ప్రస్తావన లేదు. తర్వాత అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అతను వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశాడు తప్ప ఆయన ఇక్కడికి వచ్చి తనని పరామర్శించేటువంటి ప్రయత్నం చేయలే. ఆయన వైఫ్ వచ్చి మాట్లాడి వెళ్ళారు అంతవరకే. కానీ మీడియా ముందుకు వచ్చి ఎవరూ మాట్లాడలేదు. చిరంజీవి మాత్రమే కాదు, ఆ రోజున అల్లు అర్జున్ని పరామర్శించిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవటము, జైలుకి వెళ్ళి రావటం అనేది బాధాకరము అని తనని ఓదార్చే ప్రయత్నం చేశారు తప్ప ఎవరూ కూడా బయటకు వచ్చి జరిగిన సంఘటనని ఖండించే ప్రయత్నం కూడా చేయలే. అరెస్టుని ఖండించాలని కూడా ఎవరు అనుకోలేదు. అంటే ఇక్కడ సెన్సిటివ్ విషయం ఏంటంటే అరెస్టుని ఖండించటము అంటే ఆ ఇన్సిడెంట్ పట్ల వీళ్ళ అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది. అందుకని ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అక్కడ ఒక మరణం సంభవించింది, అందుకని దానికి కండోలెన్స్ చెప్పాల్సిన పరిస్థితి. అది చెబితే ఇతను అరెస్టును కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఇష్యూ జటిలమైనటువంటి గొడవ. ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కూడా ఇది ఇండస్ట్రీ సమస్యల మీద వెళ్ళి మాట్లాడటం అనే ప్రోగ్రాం కాదు. ఇండస్ట్రీ వైపు నుంచి జరిగినటువంటి కొన్ని తప్పులు, వాటిని ఎత్తి చూపినటువంటి ప్రభుత్వ విభాగాలు, ఇది ఒక కన్ఫెసివ్గా నడిచినటువంటి మీటింగ్. ఈ కన్ఫెసివ్గా జరిగేటువంటి మీటింగ్లో తాను ఇన్వాల్వ్ అయి వెళ్ళటం అనేది రెండు రకాలుగా తనకి ఇబ్బంది చిరంజీవికి. పర్టికులర్గా బాలకృష్ణ గారి గొడవ పక్కన పెట్టేద్దాం, చిరంజీవి గారు ఆ కుటుంబ సభ్యుడు కూడా తనేదో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది విషయాన్ని. అందుకని సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఆయన వెళ్ళదలుచుకోలేదు. కానీ ఎవరెవరు వెడితే మంచిది, ఎలా వెడితే మంచిది, ఏం మాట్లాడితే మంచిది, దేనికి అంగీకారాలు చెబితే మంచిది అనే దానికి సంబంధించి దిల్ రాజు గారితో ఆయన ఆల్రెడీ మాట్లాడినట్టుగా ఒక న్యూస్ బయట ఉంది. ఓకే, అంటే మీటింగ్ ఎలా జరగాలి, ఎవరెవరు మాత్రమే వెడితే బాగుంటుంది. ఇప్పుడు నాగార్జునకు సంబంధించి ఒక వార్త ఉంది, ఆయన అన్కన్వెన్షన్ కూల్చివేత పట్ల కొంత వ్యతిరేకత, అంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ పట్ల వ్యతిరేకంగా ఉంది అనటానికి నిదర్శనగా చెప్తున్నటువంటి సంఘటనల్లో దాన్ని ప్రధానంగా మాట్లాడుతున్నారు. ముందు ఆ గొడవ ఆపాలంటే నాగార్జున గారు వెడితే మంచిది. అలా మిగిలిన వాళ్ళు కూడా అలా డిజైన్ చేశారు దీన్ని జాగ్రత్తగా. ఆ డిజైన్ చేయటం వెనకాల చిరంజీవి ఉన్నాడు, ఆయనకు తెలిసే జరిగింది ఇది. ఓకే, అంటే ఆయనకు చెప్పారు, మాట చెప్పి ఎలా వెడితే బాగుంటుంది అనేది తన వైపు నుంచి సలహాలు తీసుకుని వెళ్ళారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళిన పరిస్థితి వేరు. అవును, అప్పుడు ఆయన సినిమా రిలీజ్ ఉంది, దాంతోపాటు ఆ టైంలో రిలీజ్ ఉన్నటువంటి నిర్మాతల్ని, దర్శకుల్ని, హీరోల్ని కలుపుకుని వెళ్ళి మాట్లాడి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన లీడ్ చేశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇది ఇండస్ట్రీ నుంచి జరగాల్సింది, పైగా ఎఫ్డీసీ చైర్మన్ నుంచి జరిగితే బాగుంటుంది అనేది అనుకుని, ఎందుకంటే తాను చెప్పుకోవడం మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారని కూడా దిల్ రాజు గారు అన్నారు, సినిమా పరిశ్రమకి ప్రభుత్వానికి వారధిగా మీరు ఉండాలి అని. అందుకని అక్కడ చిరంజీవి పెడితే తను ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది, ఆయన ఇంపార్టెన్స్ని తగ్గించినట్టు అవుతుంది. సో ప్రోటోకాల్ ప్రకారం తను వెళ్ళకపోవడమే మంచిది. అందుకని కూడా తనని తాను నియంత్రించుకొని, రెండోది ఆ కుటుంబంలో భాగస్వామి ఆయన. ఏ ఇష్యూ అయితే జరుగుతుందో ఇక్కడ ఆయన కుటుంబం తరఫున స్పందిస్తే ఆ ఇన్సిడెంట్ పట్ల సింపతి లేనట్టుగా ప్రపంచం మాట్లాడుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని ఆయన ఎక్కడ ఈ విషయం మీద మాట్లాడాలని అనుకోవడం లేదు, ఏ డిస్కషన్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. ఆయన మాత్రమే కాదు, నాగబాబు కానీ లేకపోతే మెగా హీరోలు ఎవరైనా సరే వాళ్ళ సింపతి ఉంది తప్ప అల్లు అర్జున్ వైపు
ఈ సంఘటన మీద ఓపెన్గా మాట్లాడటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అలాగే ఏ చర్చలోనూ పాల్గొనడానికి కూడా సిద్ధంగా లేరు. అదే పద్ధతిని పాటించారు. అంత మాత్రం చేత వ్యతిరేకత ఉందని కాదు, వాళ్ళ సింపతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలియజేశారు ప్రపంచానికి ఆ సాలిడారిటీ. అదే అక్కడ వరకు ఉంటుంది. అల్లు అరవింద్ గారు చాలా సబ్మిసివ్గా మాట్లాడాడు ఈరోజు. అక్కడ నిన్నటి నుంచే మొదలైంది ఆ యాక్టివిటీ. అంటే 25 lakhs ఇస్తామని మొదట వీడియోలో చెప్పినటువంటి అల్లు అర్జున్ నుంచి ₹1 కోటి సహాయాన్ని ఎన్హాన్స్ చేయటము, ఇదంతా కూడా సానుకూలతని ప్రభుత్వానికి అర్థం చేయించడంలో భాగంగా జరిగిన పనులే. అక్కడ ఇంకొక మాట అన్నాడు ఆయన, ఏది స్ట్రైట్గా చేయలేదు, దిల్ రాజు గారి చేతుల మీదుగానే జరుగుతుంది ఈ కార్యక్రమం అని స్పష్టంగా చెప్పాడు ఆయన. అవును, ఇవన్నీ కూడా మేము ప్రొసీజర్కి విలువనిస్తున్నాము, ప్రోటోకాల్ పాటిస్తున్నాము అనే ఇండికేషన్ ఇవ్వడం కోసం. అది మీరి వ్యవహరిస్తున్నారు అనేది అంతకుముందున్న విమర్శ. ఆ విమర్శ నుంచి ఆ విమర్శను మేము గుర్తించాము, స్వీకరించాము, ఇక ఫర్దర్గా అలా ఉండము అని చెప్పడం కోసం నిన్న జరిగిన కార్యక్రమం అది. అందుకని ఇది జరగటం, ఈ డిజైనింగ్ వెనకాల చిరంజీవి గారు ఉన్నారు, కానీ ఆయన ఓపెన్గా కనిపించదలుచుకోకే రాలేదు. ఓకే.